బాడీ తింటాను కూడా పాలు పెట్టుకొని పోయినాము. గడ్డి వేసిపోయినాక మళ్ళీ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు వచ్చే వరకు దూళ్ళు ఎక్కడికక్కడ అడ్డం పడి చూసి ఇక ఊళ్ళో పోయి ఇదే తీసుకొని వచ్చి చూపెట్టి అంటే దూళ్ళు తక్కువనే చేస్తాయి కానీ ఇప్పుడు బార్లు పాలు ఇయ్యాయి. ఇక మననే ఒకటి 80,000 పెట్టి ఇచ్చినా ఒకటి 60,000 పెట్టి వదిలించి అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు కదా సార్. ఇక మాకైతే ఏం తెలియదు. అది వేరు మేమేమైందో అనుకునే భయపడి ఇంటికి పోయినాం సార్. అంతే నైట్ పూట ఉంటారా మరి? మేమేముంటాం సార్. 7కి పోయి 3కి పోతాం, 3కి వస్తాం పాలు విండడానికి. ఎప్పుడు ఇంత డోకా మాకు ఎప్పుడు కాలే, ఇదే ఫస్ట్. వచ్చేసరికి 3 అయ్యేసరికి మస్తు భయం అయి ఇంటికి పోయినాం. ఇంటికి పోయి అందరిని ఊళ్ళోని అందరిని తీసుకొని మళ్ళీ వచ్చినాం. ఇక అంతేగాని ఇక అందేసరికి ఇక అందరికి వాళ్ళు వచ్చారు. ఇక ప్రతిరోజు 3కి వస్తాం. 3, 3:15, 3:30కి వస్తాం. ఈ మొత్తం ఈ బట్వాన్బాయి గ్రామానికి వచ్చి అడవులను మొత్తం పరిశీలించినాం. అయితే 2 ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. అడవులను బట్టి హైనా అనే జంతువుగా ఈ టైగర్ కానీ పులులు కానీ ఇక్కడ ఇలాంటివి లేవు. ఇక ఇప్పటిదాకా కూడా రాచకొండ ఏరియాలో ఇలాంటి కేసులు కూడా నమోదు కాలేదు. మరుగుడం ఏరియాలో పోయిన సంవత్సరం ఒకటి అయింది కానీ ఇక్కడ ఇప్పటిదాకా నేను సుమారు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. అలాంటి కేసులు కూడా ఇప్పటిదాకా మా దృష్టికి రాలేదు. ఈ అడవులు పరిశీలించిన తర్వాత హైనానే ఉన్నది. దాని పొట్ట భాగం, కింది భాగం, పేగులు అవన్నీ చీల్చడం అవన్నీ ఆనవాళ్ళు చూస్తే ఇది హైనా జంతువుగానే ఒక 2 హైనాలు వచ్చినట్టుగా మేము అబ్జర్వేషన్ చేసినాం. ఇటు విషయం రాత్రికి కెమెరా టాప్స్ ఇక్కడ పెట్టి అసలు ఏం జంతువు అనేది కూడా ఐడెంటిఫై చేస్తానికి కూడా మీకు తెలియపరుస్తాం. ఇటు వెటర్నరీ డాక్టర్ తోటి పోస్ట్ మార్టం చేయించి ఆ రైతుకు ఈ నష్టపరిహారం వచ్చేటట్టు కూడా మేము ఆ రిపోర్ట్ పై అధికారులకు పంపి ఆయనకు అందేటట్టుగా మేము చూస్తాం. ఇప్పటి నుంచి ఇక్కడ దృష్టి నైట్ పెట్రోలింగ్ కూడా ఒక టీముని మేము పెట్టేసి ఆ జంతువుని ఏందనేది కూడా మేము పరిశీలించి జాగ్రత్తలు కూడా ఈ రైతులు కూడా అందరికి సూచనలు ఇస్తాం. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల మీదకి దాడి చేస్తానికి రావు. ఓన్లీ జంతువులని చిన్న చిన్న దూడల్ని అవి తింటానికి మాత్రమే వస్తుంది. ఈ విషయం గురించి పూర్తిగా దర్యాప్తు చేసి